రుద్ర మీడియాకు స్వాగతం. టీయూడబ్ల్యూజే ఐజేయు నాగర్ కర్నూల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మట్టి వినాయకుల ప్రతిమల వితరణ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ డిఎస్పి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, ఆర్టీసీడీఎం యాదయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. జిల్లా జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలుషితం అవుతున్నాయి. మట్టి వినాయకులను వినియోగించి మట్టి వినాయకులనే పూజిద్దామనేది ఒక సంకల్పంగా ఈరోజు మన నాగర్ కర్నూల్ బస్టాండ్ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జర్నలిస్ట్ యూనియన్ సోదరులకందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వినాయక చవితి అనగానే మనందరం కూడా విఘ్నేశ్వరుని పూజిస్తాం. విఘ్నేశ్వరుని ఎందుకు పూజిస్తాం? మనం జనరల్గా మనం తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో కూడా ఎటువంటి ఆటంకాలు కాకుండా నిర్విఘ్నంగా సాఫీగా జరిగిపోవాలనేటటువంటి ఉద్దేశంతోనే మనము ఈ గణేష్ చతుర్థి అనేది చేసుకుంటాం. మరి ఈరోజు మనము చిన్న చిన్న విగ్రహాలు, ఈ మట్టి విగ్రహాలు కాకుండా 10 అడుగుల విగ్రహాలు, 15 అడుగుల విగ్రహాలు, 20 అడుగుల విగ్రహాలు, రకరకాల కలర్లు పూసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోని తయారు చేసినటువంటి విగ్రహాలని పూజించడం జరుగుతుంది. మరి భగవంతుడు పెద్ద విగ్రహాలు పెట్టిన వాళ్ళకు పెద్దగా దీవిస్తాడు, చిన్న విగ్రహాలు పెట్టిన వాళ్ళకి చిన్నగా దీవిస్తారా? ఏముండదు కదా అట్లా. మనం జనరల్గా ఏంటంటే మన మనసులో భక్తిభావం అనేది ఉండి భగవంతుని మనస్ఫూర్తిగా మనము ప్రార్థించినప్పుడు భగవంతుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. అది చిన్న విగ్రహమా పెద్ద విగ్రహమా అనేది అప్రస్తుతం. మనం మనస్ఫూర్తిగా భగవంతుని ధ్యానించుకున్నప్పుడు ఆటోమేటిక్గా అంతా మంచి జరుగుతుంది. మరి ఈరోజు మనం చూసినట్టయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు. కరెంటు వైర్లు కలిగి చాలా మంది మనకు హైదరాబాద్లో కానీ కామారెడ్డిలో కానీ చాలా మంది ఈ రీసెంట్ ప్రాంతంలో కృష్ణా జన్మాష్టమి వేడుకల్లో కానీ తర్వాత గణేష్ విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు కానీ ఒక 6-7 మెంబర్స్ వరకు చనిపోవడం జరిగింది. మరి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, అటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొచ్చి మనకు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనమే కాదు మన కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు మీద పడతారు, ఎవరు సహాయం చేసేటోళ్ళు ఉండరు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలా. మన భగవంతుడు నిజంగా భగవంతుని మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు చిన్న విగ్రహాలు, మన శక్తికి మించిన చిన్న చిన్న విగ్రహాలు ఇళ్లలో పెట్టుకోండి. లేదంటే ఒక 5 అడుగులు 6 అడుగుల విగ్రహాలు పెట్టుకొని నీట్గా పూజ చేసుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిమజ్జనం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మీకు మంచి జరుగుతుంది. ఆ భగవంతుని ఆశీర్వాదం అందరి మీద కూడా ఉంటుంది. అదేవిధంగా ఉత్సవాలు చేసేటప్పుడు కూడా నేను మొన్న మీ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, నాగర్ కర్నూలులో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నేను మొన్న ఒక చిన్న మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఏమంటే గణేష్ నవరాత్రులు అనేది 9 రోజులలో కంప్లీట్ కావాలి. జనరల్గా నాకు తెలిసినంత వరకు 9 రోజులలో కంప్లీట్ కావాలి. 3వ రోజు కానీ 5వ రోజు కానీ 9వ రోజు తర్వాత ఒక విగ్రహం కూడా ఉండకూడదు ఎక్కడ కూడా. కానీ మనం ఏం చేస్తున్నాము, 20 రోజులు 25 రోజుల దానిగా కూడా గణేష్ నిమజ్జనం చేయకుండా అట్లనే ఉంచుతున్నాం. పూజలు కూడా సరిగ్గా చేస్తలేం. మరి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, నవరాత్రులు అంటే 9 రోజుల లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా విగ్రహం ఒకటి కూడా మనకి ఎక్కడ కూడా కనపడకూడదు. 9 రోజుల లోపల అన్ని నిమజ్జనాలు అనేవి కూడా జరగాల. ఆ విధంగా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇంకా మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి విగ్రహాలు పెట్టడం వల్ల వాతావరణం మంచి అవేర్నెస్ వస్తుంది. ఇంకా అందరూ కూడా యూజ్ చేయాలి. ఇట్లాంటిది మన జర్నలిస్టులు కూడా పబ్లిక్ కి అవేర్నెస్ తెచ్చి నెక్స్ట్ ఇంకా మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి విగ్రహాలే వాడే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రజల్ని మరి చైతన్యపరచడానికి మరియు పెద్ద పెద్ద విగ్రహాలను తీసుకెళ్లి మనం చాలా వైషమ్యాలను కొని తెచ్చుకుంటున్నాం. వర్కింగ్ జర్నలిస్ట్ ప్రతినిధి ఇప్పటికే చెప్పాడు. మరి అలాంటివి జరగకుండా ఉండాలంటే చిన్న చిన్న మట్టి విగ్రహాలను ఉపయోగించుకుంటే మనం మరి సురక్షితంగా దూర ప్రాంతాలకు వెళ్ళినా కూడా మరి ఆర్టీసీ బస్సులను కూడా ఉపయోగించుకొని చిన్న విగ్రహాలని వేరు చోట్ల వేయచ్చు. వితిన్ మన టౌన్లో పంపిణీ చేసుకొని విగ్రహాలని నిమజ్జనం చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఆర్టీసీ బస్సులలో కూడా పోయి ఉపయోగించుకొని సురక్షితంగా తిరిగి వస్తారని మేము తెలియజేస్తున్నాం.
అయితే ఈ వినాయకులు మట్టి వినాయకులు వాడుకోవడం వల్ల పర్యావరణాన్ని మనము పరిరక్షించిన వాళ్ళం అవుతాము. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఇట్లాంటి ఆలోచన రావడం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డిఎస్పీ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఆర్టీసీ డిఎం గారు, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జర్నలిస్టులు అంటే జర్నలిస్ట్ యూనియన్ అంటే కామన్గా వాళ్ళ సంబంధించినటువంటి సమస్యలనే పోరాటం కాదు, ప్రతి ఒక్కరి సమస్య తమ సమస్యగానే భావించి సామాజిక స్పృహతో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అదే క్రమంలో పర్యావరణం అనే అంశం మీద కూడా ఈ కార్యక్రమాన్ని మా నాగర్ కర్నూలు జిల్లా కమిటీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాడు. వాళ్ళని నేను జిల్లా అధ్యక్షుడిగా అభినందిస్తున్నాను. అని అందరం చెప్తాం కానీ ఏ ఒక్కరం పాటించే స్థితిలో ఈరోజు లేవు. మట్టిని మర్చిపోయిన వాడు తన మనుగడను కూడా మర్చిపోయినట్టే. రసాయనాలకు అలవాటు మన అంతాన్ని జర్నలిస్టు మిత్రులు ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చాలా మెచ్చుకోదగ్గది. మట్టి విగ్రహాలు మనకు పర్యావరణాన్ని రక్షిస్తాయి. రాష్ట్ర అందరూ కూడా దయచేసి పట్టణ ప్రజలు కూడా ఎక్కువ శాతము మట్టి విగ్రహాలు వాడకుండా పర్యావరణాన్ని రక్షించాలని, ఇలాంటి ఉత్తమమైన కార్యక్రమం చేస్తున్నందుకు జర్నలిస్టు మిత్రులకు, వచ్చిన జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మట్టి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణం రక్షిద్దాం. థ్యాంక్ యూ. కోశాధికారి రమణ సేఠ్, ప్రసాద్ సాయిలు దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది పనిచేశారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇంతటి వాన వస్తున్నప్పటికీ చిన్నారులంతా వినాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు. సార్ మీ చేతుల మీదుగా కొద్దిగా లైన్గా ఉండండి దయచేసి. అందరికీ ఉన్నాయి. సార్ ప్లీజ్ పెద్దవాళ్ళు తీసుకోండి సార్. పక్క తిరుగు, అబ్బాయిలు పక్క తిరగండి. బాలు బాలు సార్ ఇటు చేది అన్న తమ్ముడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.